హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే ఈ సంవత్సరంలో సివిల్స్ కి ప్రిపరేషన్ అయితే అయ్యారో వీరందరికీ కూడా చాలా మంచి వాతావరణం రావడం జరిగింది. యూపీఎస్సీ సివిల్స్ 2019 తాలూకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ అయితే అవుతున్నారో వీరికి సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేద్దాం. ఇక పోస్టులు మనం చూసినట్లయితే 896 పోస్టులు అయితే ఈ యొక్క ఇయర్ లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారంట. వీటిలో 39 ఖాళీలను పిహెచ్సిలకు కేటాయించినట్లుగా సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి, లేదంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వరకు కూడా ఈ యొక్క యూపీఎస్సీకి అటెంప్ట్ అనేది చేసుకునేందుకు అర్హత అనేది ఉందన్నమాట. ఓకేనా? అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే వారు ఇచ్చిన టైంలోగా ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ మీరు సబ్మిట్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా వయో పరిమితి విషయానికి వెళ్ళినట్లయితే 2019 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్ళ నుంచి 32 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పిహెచ్సీలకు 10 ఏళ్ళు వయో పరిమితిలో సల్లింపు అనేది ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. పరీక్ష విధానం అనేది మనకు 3 దశల్లో అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసినట్లయితే మొదటి సెషన్లో 2 పేపర్లు అయితే ఉంటాయి. ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మనకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉండడం జరుగుతుంది. మొత్తం 400 మార్కులకు అయితే ఉంటాయి. ప్రతి పేపర్కు 2 గంటల సమయం అనేది కేటాయించారు. రెండో పేపర్కు కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో తప్పనిసరిగా 33% మార్కులు సాధించాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? తర్వాత మనకు రెండో దశ మెయిన్ పరీక్ష సంబంధించి 1750 మార్కులకు, మూడో దశ ఇంటర్వ్యూకి సంబంధించి 275 మార్కులకు అయితే ఉంటాయి. తుది ఎంపికకు మెయిన్ ఇంటర్వ్యూ మార్కులు అయితే మాత్రమే పరిగణలోకి అయితే తీసుకుంటారు. సో పరీక్ష కేంద్ర విషయానికి వెళ్ళినట్లయితే ప్రిలిమ్స్ పరీక్ష రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ అయితే ఉంటుంది. మెయిన్స్ పరీక్ష మాత్రం హైదరాబాద్ లో మాత్రం ఉండడం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణకు సంబంధించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ విషయం ఏంటంటే మనకు గరిష్టంగా జనరల్ అభ్యర్థులు అయితే 6 సార్లు అనేది ఈ యొక్క యూపీఎస్సీ సివిల్స్ కి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఓబీసీలు అయితే 9 సార్లు, జనరల్ కేటగిరీ పిహెచ్సీలు అయితే మనకు 9 సార్లు అనేది ఇక సివిల్ సర్వీసెస్ కి అయితే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం గరిష్ట వయో పరిమితి లోపు మనకు ఎన్నిసార్లనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే 100 రూపీస్ అనేది మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మహిళలు కానీ, పిహెచ్సీలకు కానీ ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదంట. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 18వ తేదీ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. జూన్ 2లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ప్రస్తుతం ప్రిలిమినరీ ఎగ్జామ్కి మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవాలి. దీనిలో అర్హత సాధించిన వారు మాత్రమే మళ్ళీ మెయిన్స్ అనేది దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్ 2వ తారీఖున ఉండబోతుంది. సో ఇక్కడ యూపీఎస్సీ సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడవచ్చు. తర్వాత మనకు ఇండియన్ ఫారెస్ట్ ఎగ్జామినేషన్ 2019 సంబంధించి ఆ ప్రకటన కూడా మనకు యూపీఎస్సీ అనేది విడుదల చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మొత్తంగా 90 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో అర్హత విషయానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్, ఫారెస్ట్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. వయసు విషయానికి వెళ్ళినట్లయితే 2019 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. ఎంపిక అనేది మనకు ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ గా తీసుకుంటున్నారంట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్ 2వ తారీఖున ఉండబోతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది 2019 డిసెంబర్ 1 నుంచి అయితే ఉండబోతుంది. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్ కి 2019 జూలై 6 ఆగస్టులో దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తులకు ఈ యొక్క చివరిది చూసినట్లయితే 2019 మార్చి 18 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సేమ్ మనకు ఈ యొక్క సివిల్స్ కానీ లేదంటే ఇన్ని ఫాల్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ సేమ్ డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా వీటికి అప్లై అనేది చేసుకోండి. ఓకే, బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.